వెల్కమ్ టు టీవీ 5S5 న్యూస్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ రామ్ సింగ్ వర్సెస్ క్రేజీ మనీ సెన్సేషనల్ వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రామ్ సింగ్ కాల్లో మాట్లాడిన ఆడియో వివరాలు. విజయనగరం జిల్లాలో ఎస్ఎంఏతో బాధపడుతున్న లిటిల్ కృష్ణ విషయంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ రామ్ సింగ్ లిటిల్ కృష్ణ ఇంటి వద్దకు వెళ్లి 50 లక్షల రూపాయలు తీసుకున్నారు అని లిటిల్ కృష్ణ తల్లిదండ్రులు చెప్పారు. ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న లిటిల్ కృష్ణకి దాదాపు ఒక ఇంజెక్షన్ 16 కోట్ల రూపాయలు అవుతుంది అని తెలిపారు. తల్లిదండ్రులు ఆ లిటిల్ కృష్ణ కోసం ఉన్న ఆస్తి అమ్మగా మిగతా డబ్బులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా 10 కోట్లు కలెక్ట్ చేసి ఆ లిటిల్ కృష్ణ తల్లిదండ్రులకు ఇచ్చారు. ఈ నవీన్ రామ్ సింగ్ డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ పేరు మీద ఉన్న విల్లా పేరు చెబుతూ 50 లక్షలు తీసుకుని సమాధానం లేకుండా తిరుగుతున్నాడు ఈ నవీన్ రామ్ సింగ్. చూస్తూ ఉండండి. మరి మీ అప్డేట్స్ కోసం మీ టీవీ 5S5 న్యూస్. నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలేదు బ్రో. అది చెప్తున్నా కెరీర్ వెళ్ళిపోతుంది బ్రో. నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్? చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట? నాకు అర్థం కాలేదు. మరి అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ 11.5 కాదు అన్న, నాకు అది కాదు. ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో. వాళ్ళు అంట తగులుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తిడుతున్నారు? మరి ఆ పాయింట్ నాకు చెప్తారా కొద్దిగా? నాకు అది తెలియాలి కదా. లేదు, ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాట మాటకి. మీకు ఎందుకు చెప్పారు? మాకందరికి కన్సల్ట్ చేసుకోవచ్చు కదా. 11.5 మాకందరికి చెప్పకుండా ఎందుకు చేసేసారు అవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది. క్యాష్ లో నేను ఏమైనా అడుగుతున్నా, నవీన్ ఏమైనా అడుగుతున్నాడు అని అడిగాడా? నవీనే.